అసలు గంగెందుకు పిల్లలను నీటిలో వదిలేస్తుంది? గంగా శాంతనులకి దేవవ్రతుడనే పిల్లాడు పుట్టాడు. అతను 8వ సంతానం. పుట్టిన వెంటనే గంగాదేవి పిల్లాడిని తీసుకొని శాంతనుని దగ్గర వచ్చినప్పుడు శాంతనుడు పట్టలేక ప్రశ్నిస్తాడన్నమాట. అప్పుడు గంగాదేవి, నువ్వు నా షరతును పాటించలేవని గంగాదేవి దేవవ్రతుడిని తీసుకొని వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు గంగాదేవి పరశురాముడు లాంటి మహర్షుల దగ్గర విద్య, యుద్ధ కళ, నీతి నేర్పించింది. సమయం తర్వాత గంగ దేవవ్రతుని తీసుకొని మళ్ళీ శాంతనుని దగ్గరికి తెచ్చింది. ఆయన ఇప్పుడు ఒక గొప్ప వీరుడిగా మారాడు. శాంతనుడు సంతోషపడి ఆయనకి హస్తినాపుర రాజ్యాభిషేకం చేద్దామని అనుకున్నాడు. ఈ దేవవ్రతుడు మహాభారతంలో ముందుగా భీష్మ అని పేరు తెచ్చుకుంటాడు. ఆయన జీవితం ఒక గొప్ప త్యాగం అనే చెప్పుకోవచ్చు.